బాబాయ్ మీ పేరు? నా పేరు గోపాలకృష్ణ. ఎలా ఉంది బాబాయ్ ప్రభుత్వం వచ్చిన దగ్గర? సూపర్, చాలా బాగుంది. చెప్పండి. గతంలో 5 సంవత్సరాలు చూశారు కదా, ఎలా అనిపించింది, మరి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపించింది అంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి సంపద లేదు, దాన్ని సృష్టించాలా, మరి ఉన్నదంతా అయిపోయింది, తేవాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? కష్టపడి సంపాదించాలా. కష్టపడకుంటే ఎలా వస్తుంది? వచ్చేయాలంటే వచ్చేస్తుందా? దానికి అది రాదు కదా. ఇప్పుడు నీకు ఇవ్వాలన్నా నాకు ఇవ్వాలన్నా సంపద ఉండాలా. అరే బాబాయ్, మీకు పిఠాపురం పక్కనే మరి మీ పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నాడు? సూపర్. ఆయన వచ్చిన దగ్గర నుంచి ఏమైనా చేస్తున్నాడా? ఆయన వచ్చిన దగ్గర నుంచి అవకాశం టైం ఉంది కదా. ఇప్పుడు వంట మనం వండేద్దామంటే చెత్తపడి చెత్త అన్నీ వంట అయిపోద్దా? అవును, టైం పడుతుంది, కలిసి అరగంటనే పడుతుంది అనా, వెంటనే వంట అయిపోద్దా? అవును కదా, టైం పడుతుంది. ఇప్పుడు ఇచ్చే అవకాశం చూద్దరు కానీ సూపర్, పర్వాలేదు. వచ్చిన దగ్గర నుంచి బ్రహ్మాండంగా చేస్తున్నారు. ప్రస్తుతానికి రోడ్లన్నీ స్టార్ట్ అయ్యింది చేయడం అనేది. ఇంత క్రితం అయితే తమ చేశారు కానీ చాలా యాక్సిడెంట్లు అయిపోయి ఆ రోడ్లు చూసినప్పుడు మా ఊళ్ళో చాలామంది చనిపోవడం జరిగింది. కుర్రోళ్ళు ఆ రోడ్లకి. మేమే ఒకసారి వస్తుంటే మా ఫ్యామిలీ మా ఆవిడ ఏమి వస్తుంటేనే పడిపోయాం. సామలకోట రోడ్లో, సామలకోట నుంచి ఇప్పుడు వచ్చే రోడ్లో పడిపోయాం, తూలు పడిపోయాం. మనకు మెయిన్ ఏంటి? రోడ్లు. తర్వాత భవిష్యత్తు. మనం బ్రతుకుండాలి ముందు. బ్రతుకుండకపోతే మనకి ఏం పెడితే సుఖం ఏంటి? రోడ్డు మీద మనం క్షేమంగా ఇంటికి వస్తే కష్టపడి సంపాదించుకోవచ్చు. వాడిస్తాడు వీడిస్తాడు ఎవరిని ఆశించవలసిన పని లేదు. ఆ అరుగులైతే ఎలాగే ఇస్తారు, అరుగులు కాకపోతే మానేస్తారు. ఇది మాత్రం వాస్తవం. కానీ మనకు కావాల్సింది ఏంటంటే విద్య ఒకటి, వైద్యం ఒకటి, రోడ్లు రవాణా ఒకటి, ఈ చేస్తే చాలు మనకి. ఇంకొకటి మరి ముసలి ఉన్నారు కదా, వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వాలి. వాళ్ళకి ముసలి వాళ్ళకి, అర్హులైన వారికి, అందరికీ కాదు, అనర్హులకి కాదు, అర్హులకే. అనర్హులు కాదు, చాలామంది అనర్హులు చాలామంది ఉన్నారు. వాళ్ళని అడ్డు పెట్టుకుని దూరేసి పెన్షన్ తీసేసుకోవచ్చు. కానీ అలాంటి వాళ్ళకి ఇవ్వకుండా అర్హులకి మాత్రం ఖచ్చితంగా ఇవ్వచ్చు పెన్షన్, అనర్హులకి మాత్రం ఇవ్వగలద్దు. ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది మేడం? పిఠాపురం ఎమ్మెల్యే గారి పాలన మీకు అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక కుటుంబంలో ఒక తండ్రి బాధ్యతగా ఉంటే కుటుంబం ఎంత బాగుంటుందో, అలాగే ఒక కుటుంబంలోని కొడుకు ఎదిగి చేతికొచ్చి అందరినీ చక్కగా చూసుకుంటే ఎలా ఉంటుందో, అలాగే ఒక ఇంటి అల్లుడు అత్తగారు మామగారు అని లేకుండా తల్లిదండ్రులకి చూసుకుంటే ఎంత హాయిగా ఒక కుటుంబం ఉంటుందో, అదే విధంగా ఈరోజు స్టేట్ ఉందండి. పిఠాపురం గతంలో చూసుంటారు, ఎవరికి వినపడినంతగా పిఠాపురం పేరు వినిపిస్తుంది. అసలు ఏంటి కారణం అనేది? దీనికి ప్రత్యేకంగా కారణం పవన్ కళ్యాణ్ గారండి. ఒకప్పుడు మన పిఠాపురం అంటే సరిగా తెలిసేది కాదు ఎక్కడ ఏంటి అనేది. ఒక నామినేషన్ వేస్తానన్న రోజు దేశం అంతా పిఠాపురం వైపు చూసింది. నిన్న 12వ విజయోత్సవ ఆవిర్భావ సభతో ప్రపంచం మొత్తం మా పిఠాపురం వైపు చూసిందని మేము అనుకుంటున్నాం. అసలు ఎన్నడూ చూడని జనాభా వచ్చారు. మీ ఫీలింగ్ అనేది ఏంటి మేడం? ఒక జనసేన కోసం వచ్చేది మాత్రమే జనం. వాళ్ళని మనం తీసుకురావాల్సిన పని లేదు. జనసేన ఎక్కడుంటే జన సైనికులు అక్కడే ఉంటారు, వీర మహిళలు అక్కడే ఉంటారు, అభిమానులు కూడా అక్కడే ఉంటారు. దీనికి నిదర్శనం నిన్న సభ. అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, పిఠాపురానికి నేను అండగా ఉంటానని. ఉన్నారంటారు అధికారం వచ్చిన దగ్గర నుంచి? అధికారం రాకముందు నుంచి కూడా ఆయన స్టేట్ కానీ అందరికీ కూడా దగ్గరగానే ఉన్నారు, అన్ని చేస్తానే ఉన్నారు. అధికారం వచ్చాక కూడా దగ్గరగానే ఉంటారు, ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ జనసేన అని ఉంటారు. చెప్పండి, మరి పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పిఠాపురం అభివృద్ధి ఏమైనా చేశారా? పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల్లో గుంత రోడ్లు చూసాం మనం. ఇక్కడెక్కడ గుంత రోడ్లు లేకుండా 6 నెలల్లోనే చేశారు. అలాగే మన్యం జిల్లాల్లో అసలు మనుషులు నడడానికి ఇబ్బంది పడే ప్లేసుల్లో, మనుషులు కొద్దిగా జనాభా తక్కువ ఉన్న ప్లేసుల్లో ఎవరైనా వెళ్ళడానికి కూడా రాజకీయ నాయకులు భయపడే స్థాయి అది. అలాంటిది ఏపీ డిప్యూటీ సీఎం అధికారంలో ఉండి, అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి, అంత క్రేజ్ ఉండి ఆయన అడవుల్లోని ఇట్లోని తిరగడం, వెళ్ళడం, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు, రోడ్డు, ఈ డోలీని మోత నుంచి తప్పించారు. అన్ని చోట్ల కూడా మన్యం జిల్లాలే కాదు మొత్తం స్టేట్ అంతా కూడా రోడ్లు ఎక్కడ అవసరమైతే ఉన్నాయో అక్కడ రోడ్లు అన్ని పడ్డాయి. అలాగే మనకి
మనుషులకే కాదు గోవులకు కూడా గోశాలలు ఉండాలని గోశాలలు 12,000 గోశాలలు కూడా రాష్ట్రంలో పెట్టడం జరిగింది. అదే విధంగా మన గొల్లపురోలు మంచినీటి సదుపాయం అనేది బ్రిటిష్ వాళ్ళు ఉన్న కాలం నుంచి కూడా మంచినీటి అనేది లేదు. ఇప్పుడు మొత్తం మంచినీళ్ళు అనేవి వాళ్ళకి అందుతున్నాయి. అదే విధంగా అక్కడ వర్షం పడితే మొత్తం చెరువు మునిగిపోయి ఉంటది అనమాట. ఆ అవస్థ వాళ్ళకి కరెంట్ కూడా లేదు. 70 సంవత్సరాల నుంచి కనీసం కరెంట్ లేకుండా అక్కడ జీవిస్తున్నారు ఒక 500 కుటుంబాల వరకు. వాళ్ళకి ఈ మధ్యన రోజంతా కరెంట్ ఇచ్చేలాగా 60 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యింది. అదే విధంగా మన నియోజకవర్గంలోని కాలేజీల్లో స్కూల్లో కూడా అన్ని వాటర్ ప్యూరిఫై గ్రేజర్లు ఏర్పాటు చేశారు. అలాగే సమస్య ఎక్కడుంటే ఆ సమస్య తీర్చేదాకా ఆయన నిద్రపోరు. ప్రస్తుతం 6 నెలల్లోనే మనం చాలా డెవలప్మెంట్ చూస్తున్నాం. అలాగే పిఠాపురంలో 108 పడకల హాస్పిటల్, అలాగే స్టాఫ్ మొత్తం మనకి ఏ అవసరం వచ్చినా ఇబ్బంది వచ్చినా మనం కాకినాడ వెళ్లాల్సి వచ్చేది. ఆ అవసరం లేకుండా మన పిఠాపురంలోనే పెద్ద హాస్పిటల్, దానికి కావాల్సిన సౌకర్యాలు అన్ని కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అలానే పిఠాపురం ఎమ్మెల్యే గారి గురించి ఒక్క మాటలు మీరేం చెప్తారు? పిఠాపురం ఎమ్మెల్యే గారికి కనిపించే దేవుడండి. మనం దేవుణ్ణి అవి కావాలి ఇవి కావాలని అడుగుతూ ఉంటాం. మా దేవుణ్ణి అడిగే పని లేదు, ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఏ ఊరు బాబాయ్ మీది? మాది నవకండ్రవాడ. మీ ఎమ్మెల్యే ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఎలా ఉంది మీ పవన్ కళ్యాణ్ గారు మరి పాలన? పవన్ కళ్యాణ్ గారు పాలన అంటేనే, పవన్ కళ్యాణ్ గారు అంటేనే రాజకీయం, ఇది మొత్తం రాజకీయ ఆయన మీద ఆధారపడి ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు ఒక అమోహ శక్తి లాంటివాడు. ఆయన వచ్చాకనే ఏదన్నా ఒక ఎమ్మెల్యే ఎప్పుడు బయటకు వచ్చేవాడు కాదు. ఇవాళ ఆయన గబ్బగబ్బా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పర్యటనకి వెళ్తున్నాడు కాబట్టి మిగతా 175 మంది ఎమ్మెల్యేలు కూడా పర్యటనకి వెళ్తున్నారు. లేకపోతే ఇంతకుముందు ఎమ్మెల్యే ఏసీ రూమ్లో పడుకునేవాడు. ఆయన కలాలంటే వెళ్ళి గంటల ముందు ఆయన ఇంటి ముందు కూర్చోవలసి వచ్చేది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు బయట వెళ్తున్నాడు. ఎక్కడ సమస్య ఉంటే ప్రజలకు అక్కడికి నేను పర్యటనకి వెళ్తానని పర్యటనకు వస్తున్నాడు. పదవి ఉన్నప్పుడు, పదవి లేనప్పుడు కూడా వెళ్ళాడు కాబట్టి ఈవేళ ఆయన అధికారంలోకి వచ్చారు. అలాగే ఈవేళ ఆయన వెళ్తున్నారు కాబట్టి మిగతా ఎమ్మెల్యేలు, చిన్నతర అధికారులు, చిన్న పదవులు ఉన్న వాళ్ళు కూడా బయటికి ప్రజల్లోకి వస్తున్నారు. ప్రజల సమస్య ఏంటన్నది ముందు ఏం జరిగిందన్నది అక్కడికి వచ్చి తెలుసుకుంటున్నారు. అంటే ఇదివరకు పిఠాపురం ఎవరికి తెలియదు కదా, మరి ఇప్పుడు ఎలా ఉంది? పిఠాపురం ఇప్పుడు ఎవరికి తెలపడాడు. ఇప్పుడు రికార్డు ఇది స్టేట్లో అన్ని ఒక పార్టీ వస్తే పిఠాపురం ఒకటి వ్యతిరేకంగా వచ్చేది. ఇదివరకు పవన్ కళ్యాణ్ గారు రాకముందు ఎలా ఉంది పిఠాపురం, వచ్చిన తర్వాత ఎలా ఉంది? వచ్చిన తర్వాత బాగుంటుంది. ఎలాగా ఉప ముఖ్యమంత్రి ఆయన చేయడానికే, ప్రజలకి సేవ చేయడానికే వచ్చాడు రాజకీయాల్లోకి. ఎలాగా బాగున్నది కూడా. పిఠాపురం ఎమ్మెల్యే అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అధికారంకి వచ్చిన తర్వాత అభివృద్ధి ఏం చేశాడు పిఠాపురంలో? ఇంకా ఏదమ్మా ఎక్కడికక్కడ కూడా కాళ్ళ కింద మంటలు వేసుకుని గట్టిగా మామూలు రోడ్లు వేసుకుంటూ వస్తున్నారు. పెద్ద పెద్ద గుంటలు పడిపోయి ఎక్కడైనా రాజానగరం రోడ్డు అవని, పిఠాపురం సోలకోట రోడ్డు అవని, ఉప్పాడ పిఠాపురం రోడ్డు అవని, ఏ రోడ్డు అవని ఆయన వచ్చాకైనా రోడ్లు ఆ గుంతలైనా పుట్టారు. తాత్కాలికంగా ఎక్కడైనా స్టేట్లో రోడ్లు వేయాలి ముందని చెప్పినోడు అయినా ఎక్కిన వెంటనే వేసారు, వేస్తారు ఉన్నాయి కూడా పూర్తి అయిపోతాయి. మరి ఏం చెప్తారు మీ పిఠాపురం ప్రజలుగా చెప్పండి, పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మీకు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ వచ్చాక అభివృద్ధి జయించడం పరిగెడుతుంది. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ట్రైన్ ఉన్నది, జన్మభూమి ఒకటి, ఆయన అన్న రత్నాచల్ ఒకటి, రత్నాచల్ ఆపకపోయినా జన్మభూమి ఒకటి, ఇలాంటివి ఆపితే కొద్దిగా జన్మభూమి ఆపారనుకో ఇవాళ హైదరాబాద్ పోయే వాళ్ళకి, ఇలా డే టైమ్ వైజాగ్ వెళ్ళే వాళ్ళకి కొద్దిగా ఈజీగా ఉంటుంది. పిఠాపురం ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చిన తర్వాత అభివృద్ధి చెందారు, మీకేమైనా ఉపయోగపడ్డా పిఠాపురం ఎమ్మెల్యే? పడలేదని కూడా ఉపయోగమే. ఇది ఆయన మా ఊరంటేనే ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాం మా అబ్బాయి దగ్గరికి, మా అమ్మాయి దగ్గరికి. అక్కడ ఏ ఏరియా అంటే పిఠాపురం, పవన్ కళ్యాణ్ గారి ఏరియా. అదంతా ఆయన వల్లే కదా. పిఠాపురం అంటే ఇప్పుడు ఎవరడ్డ? పవన్ కళ్యాణ్ అడ్డ. పవన్ కళ్యాణ్ గారి తాలూకా. సార్ మీ పేరండి? నా పేరు గంజి గోవిందరాజు అండి. సార్ ఎలా ఉంది సార్ పవన్ కళ్యాణ్ గారు అధికారంకి వచ్చిన 9 నెలల నుంచి? అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు 9 నెలల్లో జరిగిన పాలన గురించి సంక్షిప్తంగా చెప్పాలి అంటే, ఆయన గెలిచిన వెంటనే పిఠాపురం నియోజకవర్గ జన సైనికులు, జనసేన నాయకులు అందరూ కూడా కలిపి మనం ఒక ఉత్సవాన్ని ఒక ర్యాలీగా చేసుకోవాలని అని చెప్పి ఆయనకు ఒక ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. దాన్ని ఆయన చాలా సున్నితంగా తిరస్కరిస్తూ, నన్ను ఇలా హక్కును చేర్చుకుని
నన్ను అందలాన్ని ఇచ్చిన ఈ పిఠాపురానికి నేను ఏదో ఒకటి చేసిన తర్వాత మాత్రమే నేను ఒక ఉత్సవాన్ని జరుపుతానని చెప్పేసి ఆ రోజు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అదే మాట మీద ఈరోజు చిత్రాడలో మా జనసేన పార్టీ ఆవిర్భావ జయకేతనాన్ని అక్కడ నిర్వహించారు ఘనంగా. ఈరోజు అక్కడ జరిగింది కూడా ఆయన చెప్పిన మాటలు ఏంటి అంటే ఈ ఉత్సవం అనేది, ఈరోజు జరిగిన సభ అనేది ఇక్కడ అభివృద్ధికి జరగబోయే ఒక శంకుస్థాపన లాంటిది. ఇక ఈ ప్రస్థానం ఎలా ఉంటుంది, ఇంకా జరగబోయే అభివృద్ధి ఎలా ఉంటుంది అనేది కూడా మీ ఊహకే వదిలిపెడుతున్నాను నేను. అంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంకి అధికారంకి వచ్చిన తర్వాత, అంటే పిఠాపురం ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 9 నెలలు అవుతుంది అధికారంకి వచ్చి, ఏమైనా అభివృద్ధి చేశారంటారా? అభివృద్ధి అనేది ప్రతి మండలానికి కూడా, ప్రతి గ్రామానికి కూడా, మారు మూలలకి కూడా వెళ్ళిందండి. ఈరోజు బీటీ రోడ్లు చూసుకోవచ్చు. ఒక గ్రామాన్ని అనుసంధానించే రోడ్లు అంటే ప్రయాణం చేయాలంటే ఒక రైతు కార్మికులు అవ్వచ్చు, అక్కడి నుంచి ఉన్న ధాన్యాన్ని తరలించుకోవడం అవ్వచ్చు, లేదంటే వేరే పనుల్లోకి వెళ్ళిపోయే అవ్వచ్చు. ఒక రోడ్డు కూడా తెర ఉండేది కాదు, రకరకాల ఇబ్బందులతో ఉండేది. గోతుల కింద ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయి యాక్సిడెంట్లు జరిగే విధాలుగా కూడా ఉండేవి. మారుమూలను కనెక్ట్ చేసే ఒక బీటీ రోడ్ల నుంచి మెయిన్ రోడ్లు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పిఠాపురం టు సోమలకోట కనెక్ట్ చేసి ప్రధాన రహదారులు వంటి నిర్మాణాలు అవ్వచ్చు. ఇంకా చెప్పాలి అంటే గొల్లపల్లిలో ఒక గత ప్రభుత్వంలో ఏదైతే ముంపు ప్రాంతంలో ఒక కాలనీ నిర్మించారో, ఆ కాలనీ కనీసం వెళ్ళాలి అంటే వరదొచ్చే టైంలోని కొట్టుకుపోవడం, చచ్చిపోవడం లాంటి ప్రమాదకరమైన ఘటనలు కూడా గతంలో జరిగాయి. అటువంటి వాటికి ఉటావుటిన ఒక బ్రిడ్జి నిర్మాణం అవ్వచ్చు. అలా మనం చెప్పుకుంటే ఒక అభివృద్ధి అనేది ఒక మాటలో చెప్పలేనిది, ప్రతి విషయంలోనూ కూడా అభివృద్ధి స్పష్టంగా కనబడుతుంది. మళ్ళీ ఈ 5 ఏళ్ల పాలనలో పూర్తి అయ్యేటప్పటికే ఈ అభివృద్ధి నినాదంతో ఆయన మరింత అప్రతిహాసంగా ఆయన గెలుపొందుతారని కూడా మేము తెలియజేస్తున్నాం. పిఠాపురంకి వచ్చిన తర్వాత ఎలా ఉంది పవన్ కళ్యాణ్? పిఠాపురం రాకముందు ఎలా ఉంది సార్ పవన్ కళ్యాణ్? పిఠాపురం రాకముందు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక చరిత్రగతమైన ఒక చిన్న కథను మీకు చెప్పదలుచుకున్నాను. ఇక్కడ శ్రీపాదవల్లభుడు పుట్టిన నేలండి ఇది. శ్రీపాదవల్లభుడు ఆయన పురోహితిగా అమ్మవారికి శాంతులు చేసేవారు. అయితే ఆ సమయంలో ఆయన ఒక శుద్ర హోమాలు చేస్తున్నారనే అపవాదులతోటి ఇక్కడ ఉన్న పండితులు అవ్వచ్చు, లేదంటే కొంతమంది అవగాహన లేని జనం అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా ఆయన ఇబ్బంది పెట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి ఫోర్స్ చేసినప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత పిఠాపురాన్ని ఒక అశాంతి అనేది అలుగుకుందని చెప్పేసి మా పెద్దల ద్వారా నేను ఆలకించాను. అది ఏంటి అంటే ఇక్కడ అన్ని వనరులు ఉంటాయి కానీ అభివృద్ధికి మాత్రం అమరు దూరంలో ఉంటుంది. ఇది ఎలా పోతుంది అంటే మళ్ళీ ఆయనే స్వయంగా ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే అది పోతుంది అని చెప్పేసి కథలుగా చెప్తుంటారు. ఆయన అంశగానే ఈరోజు ఒక దత్తాత్రేయుడు అంశగా ఒక దత్తపుత్రుడు అని 10 మంది అంటే ఈరోజు నిజంగానే ఒక దత్తుని పుత్రుడిగా ఇక్కడికి వచ్చాడు అనడానికి ఒక నిదర్శనం ఏంటి అంటే మనకి చిన్న ఎగ్జాంపుల్ అంటే అది చెప్పాలంటే పడ అంటారు కదండి, పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. పడ చూడండి, అది PADA పాద అని ఉన్నది. అంటే శ్రీపాదుడు అనుగ్రహంతో ఇవన్నీ కూడా కోఇన్సిడెంట్గా జరుగుతున్నాయని కూడా మేము భావిస్తున్నాం. మీ ఎవరమ్మా మీది? మాది కాకినాడ అండి. ఎలా ఉంది పిఠాపురం ఇప్పుడు ఎమ్మెల్యే గారి పాలన ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది కదండి, అంతా ఊరంతా బాగా డెవలప్ అయింది. తర్వాత ఇది హాస్పిటల్కి శంకుస్థాపన చేశారంట. అందరూ చాలా బాగుందని అందరూ చాలా గర్వపడుతున్నారు. ఈయన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మాకు ఊరికే ఒక ఇది వచ్చిందని అందరూ ఫీల్ అవుతున్నారు. పిఠాపురానికి నేను అండగా ఉంటా అన్నాడు కదా, మరి ఉన్నాడు అధికారంకి వచ్చిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్? ఉన్నారు కదా అని, మరి అందువల్ల జనాలందరికీ ధైర్యం ఉన్నారు అనేసి. ఏంటంటే మాకు ఇంకా ఎలాంటి ఇది ఉండదు, హాస్పిటల్స్ వస్తున్నాయి, అన్ని పట్టించుకుంటున్నారు, మాకు బాగుంది. ఏదైనా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు పిఠాపురం ఎలా ఉంది, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పిఠాపురం ఎలా ఉంది? ఇప్పుడు చాలా బాగుందండి. అందరు పిఠాపురం ప్రజలు చెప్పుకుంటుంటే వింటున్నాం. మాదైతే కాకినాడ, అక్కడ తెలియదు. కానీ ఏంటంటే మేము మామూలుగా ఏదైనా అవసరం ఉండి వస్తుంటే నిజంగా వాళ్ళు ఏమంటున్నారంటే పిఠాపురం ఏదో అదృష్టం చేసుకుని దానివల్ల కళ్యాణ్ సార్ ఇక్కడికి వచ్చారు, డిప్యూటీ సీఎం అవ్వడం కూడా మా కోసం అయ్యారు అనేసి పిఠాపురం ప్రజలందరూ గర్వంగా చెప్పుకుంటున్నారండి. మా అక్క వాళ్ళు అక్కడే ఉన్నారండి. అంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత 9 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి, ఏమైనా పరిపాలన చేస్తున్నారంటారా? రోడ్లు అంటున్నారు కదండి, విలేజ్లో ఒక్కొక్కటి చేయించుకొస్తున్నారు కదండి, అందరూ చూస్తున్నాం కదా. ప్రతిదీ టీవీలో, ప్రతి చిన్న న్యూస్ టీవీలో వస్తుంది. మంచి అయినా చెడైనా ఏదైనా వెంటనే స్పాట్లో తెలుస్తున్నాయి ఇప్పుడు రోజులు బట్టి. ప్రతిదీ రోడ్లు ఎక్కడికక్కడ అంటే మొన్న అసలు ఏదో పల్లెటూరు మేము టెంపుల్కి వెళ్ళామండి. వెళ్తేనే ఏంటంటే ఇక అమ్మ ఇలా వెళ్ళకండి, మాకు మా డిప్యూటీ సీఎం గారు వచ్చి రోడ్లు వేయించారు, ఇవన్నీ చాలా బాగుంటున్నాయి, మాకు ఎన్ని తొక్కేయకండి, జనాలు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. తర్వాత ఏంటంటే చెప్తున్నారు ప్రతి ఒక్కరు గర్వంగా,
ఏంటంటే కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మాకు రోడ్లు బాగుపడినాయి, నెమ్మదిగా చేస్తారు మాకు అనేసి అంటున్నారండి అందరూ. అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకే వెళ్ళనిచ్చాను అన్నారు కదా. అవునండి అన్నారు అనుకోండి, కానీ అలాంటి వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోతున్నారు కదా, ఒక్కొక్కరు సైడ్ అయిపోయారు, మూలకి వెళ్ళిపోతున్నారు కదండి ఒక్కొక్కరు. శబదం చేసినందుకు ఈయన నిజంగా బల్ల గుద్ది ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతామని కళ్యాణ్ గారు కాకినాడ నడిబొడ్డులో బాలచెరువు సెంటర్లో చెప్పారు. అదే ప్రకారం ఒకరు సైడ్ చేస్తున్నారు, దాని ప్రకారం అన్ని నెమ్మదిగా చేస్తున్నారండి. ఈయన ఏం చేయట్లేదని అయితే కనుక ఎవరు అనరండి నిజంగా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేట్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు కదా మొన్న. అన్నారు అనుకోండి, మరి వాగేవాళ్ళు ఎక్కువ, వాళ్ళు ఏంది జగన్ వాగాడు కదా, దాన్ని బట్టి సార్ అందరూ అలా అంటున్నారు. కానీ అతను ఏంటంటే ఏదో రూపాయి వేసి 10 రూపాయలు లాగడం చేసేవాడండి ఆయన. ఈ గొర్రెల్లాగా ఏం తెలిసేది కాదు, అమ్మవాళ్ళు అవి అంటే మేము ఏదో అనుకున్నాం. కానీ ఏంటంటే ఆటోలకి ఎంతెంత ఎవరైనా తాగి ఇచ్చేస్తే అంతంత డబ్బులు మరీ దారుణం అండి, హింసించేసేవారు కదా. ఇప్పుడు అంటే అది కరెక్టే, మరి అలా కాదు కదండి, లేని వాళ్ళని అది చూసుకోవాలి కదా. ఇప్పుడైతే నిజంగా మటుకు ఈయన పరిపాలన అయితే కనుక చాలా బాగుందంట, ప్రతి ఒక్కరు చెప్తున్నారు కదండి. పిఠాపురం అయితే కనుక మేము మా అక్క వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వస్తే ఏ సమస్య ఉన్నా మేము చేబ్రోలు వెళ్ళి ఆఫీస్ దగ్గర చెప్పుకుంటే ప్రతిదీ సాల్వ్ చేస్తున్నారు. ఆయన లేకపోయినా కూడా ఓ టీంని పెట్టారు, ఆ టీం ద్వారాగా చాలా జరుగుతున్నాయని అన్నారనండి.